పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో వరంగల్ ఒకటి. అనేక చారిత్రక కట్టడాలు ఉన్న ఈ నగరం పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. 11వ శతాబ్దంలో నిర్మించిన వన్నె తగ్గని కలలు కాకతీయ రాజుల స్పెషల్. స్వరాలు పలికించే 1000 స్తంభాల దేవాలయం నగరానికే తలమానికంగా నిలుస్తుంది. వెయ్యి స్తంభాల గుడి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని చారిత్రాత్మక దేవాలయం. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం ఇప్పటికీ చెక్కుచెదరకుండా పర్యాటకులను ఆకర్షిస్తోంది. శాండ్ బాక్స్ టెక్నాలజీతో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో వాతావరణ ఒడిదుడుకులను తట్టుకుని నిలబడుతోంది. ఇక్కడున్న 1000 స్తంభాలలో ఒక్కో దానికి ఒక్కో చరిత్ర ఉంది. 1000 స్తంభముల శబ్దనాదాలు వినేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలి వస్తూ ఉంటారు. ప్రతిరోజు 1000 మందికి పైగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇక్కడున్న రుద్రేశ్వర స్వామిని దర్శనం చేసుకుని తన్మయత్వం పొందుతూ ఉంటారు. హనుమకొండ నగరం నడిబొడ్డున ఉన్న కాకతీయుల శిల్పకళా శైలితో ఈ 1000 స్తంభాల గుడి అలరారుతోంది. ఈ ఆలయ ముఖ మండపానికి ఉత్తరాభిముఖమై ఉన్న నందీశ్వరుని విగ్రహం నల్లరాతితో మలచబడి కళ్యాణ మండపానికి ప్రధాన ఆలయాలకు మధ్యన ఠీవీగా దర్శనమిస్తోంది. ప్రధాన ఆలయం నక్షత్రాకార మంటపంపై రుద్రేశ్వరుడు, విష్ణు, సూర్య భగవానులకు వరుసగా తూర్పు, దక్షిణ, పడమరలకు అభిముఖంగా 3 ఆలయాలు ఏకపీఠంపై అద్భుతమైన శిల్పకళతో మలచబడి ఉంటుంది. ఆలయ మండపంపై లతలు, పుష్పాలు, నాట్య భంగిమల్లో ఉన్న స్త్రీమూర్తులు, పలు పురాణ ఘట్టాలను శిల్పాలుగా మలిచిన తీరు చూపరులను ఆకర్షిస్తున్నాయి. కళ్యాణ మండపం ప్రధాన ఆలయాన్ని కలిపే మొత్తం 1000 స్తంభాలతో నిర్మించిన కారణంగానే ఈ ఆలయానికి 1000 స్తంభాల దేవాలయం అనే పేరు వచ్చింది. నీటి పాయపై ఇసుకతో నిర్మించిన పునాదిపై భారీ శిల్పాలతో కళ్యాణ మండపం నెలకొల్పిన తీరు కాకతీయుల శిల్పకళా చాతుర్యానికి అద్దం పడుతుంది. ఇక్కడ విశిష్టత ఏంటంటే శివకేశుల భేదం లేకుండా ముగ్గురు దేవత ఒకటే వాహనంగా విష్ణు ఆలయ ఎదురుగా నందీశ్వరుని నిర్మించడం జరిగింది. ఆ నందీశ్వరుని కూడా మనకు ఓ విశిష్టత ఉన్నది. అది చూడడం సూర్యాలయంకే ఉంటాయి నందీశ్వరుడు, చెవులు మాత్రం శివాలయంకే ఉంటాయి. అలాగే నంది వెనక భాగం కళ్యాణ మండపం ఉంటుంది. అదొక 400 స్తంభాల మండపం. ఇదొక దేవాలయం మొత్తం 600 స్తంభాల మండపం, మొత్తం కలిపి 1000 స్తంభాల మండపం. మాఘ, శ్రావణ, కార్తీక మాసాలలో ఆలయ సందర్శన విశేష ఫలాన్నిస్తుందని భక్తుల నమ్మకం. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, గణేష్ నవరాత్రుల్లో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాలలో ఇసుకేస్తే రాలనంతగా భక్తజన సందోహం రుద్రేశ్వరుని దర్శిస్తారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు, శతసహస్ర దీపాలంకరణలు, నిత్య పూజ, అన్నరాశితో జరిగే ప్రత్యేక అలంకరణలతో అలరారే రుద్రేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించటం దివ్యానుభూతిని మిగులుస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇంకొకసారి అట్లా వస్తూనే ఉంటాం. ఎప్పుడు పిల్లలు కూడా వస్తే ఇక్కడే ఉందాము అంటారు. చాలా బాగుంటుంది, అసలు చాలా ప్లెజెంట్గా ఉంటుంది. అక్కడ బయట కూడా చాలాసేపు కూర్చుంటాము. ఎంత బాగనిపిస్తుంది అంటే చాలా బాగుంటుంది. అక్కడ గుండం దగ్గర కూడా పిల్లలు చాలాసేపు టర్టిల్స్ అవన్నీ చూసుకుంటూ చాలాసేపు నిలబడతారు. దట్టు మళ్ళీ మాకు కూడా ఎంత అసలు వెళ్ళాలనిపించదు ఇవన్నీ చూస్తుంటే. కాకతీయుల అది కదా టూరిస్ట్ ప్లేస్ కదా, కాకతీయులు కట్టించి ఏకశిల నిర్మాణం అని కూడా చెప్తుంటారు కదా. సో అట్లా మళ్ళీ చాలా ప్లెజెంట్గా ఉంటుంది కాబట్టి అసలు వెళ్ళబుద్ధి కాదు. ఇక నాటి రహస్య సైనిక కార్యకలాపాల కోసం ఓరుగల్లు కోట ఇతర కాకతీయ సామ్రాజ్య స్థావరాలను కలుపుతూ భూ అంతర్భాగం నుంచి నెలకొల్పిన మార్గపు ద్వారాన్ని కూడా దర్శించవచ్చు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా రహస్య మార్గం ధ్వంసమైన కారణంగా ఈ ద్వారం ప్రస్తుతం మూసివేశారు. ఇలా పర్యాటకులు, భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్న 1000 స్తంభాల ఆలయం ఓరుగల్లు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తోంది.